అది మీకు రొటీన్ అలవాటు. మీరు ఇంకా స్టిల్ హ్యాంగ్ ఓవర్ అనే పదానికి అర్థం తెలుసు మీకు? మందు అలవాటు లేకపోయినా నాకు లేదు. మీరు ఇంకా 5 years హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు. హ్యాంగ్ ఓవర్లో ఉంటే బాగుండదు. ఈ 10 రోజుల నుంచి మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి చెప్పండి నాకు. ఏ సెక్షన్స్ కట్టారు? మీరు చాలా సింపుల్ గా కడతారు. మనిషి ఒక ఆడదానికి బ్లడ్ వచ్చేస్తేనే మీరు పట్టించుకోరు. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే పట్టించుకోరు. ఇప్పుడు ఎలా జరిగినా పట్టించుకోరు. చాలా గొప్పగా తీసుకున్నారు యాక్షన్. ఐ అప్రిషియేట్ యూ. డోంట్ లాఫ్. దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. డోంట్ బి సిల్లీ. అంతే. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, క్లోజ్ చేసి ఎంత తొందరగా క్లోజ్ చేశారంటే వాళ్ళకి ఎంత తొందరగా రిలీఫ్ రావాలంటే అంత తొందరగా చేస్తారు మీరు. అవును, మనం అపోజ్ చేయకపోతే బెయిల్ ఎందుకు వస్తుంది? మనం అపోజ్ చేస్తే రాదు, మనం అపోజ్ చేయకపోతేనే వస్తుంది. అంతే. మనం ఏ కడతాం కదండి, మనం అవే కడతాం. వాళ్ళకి రిలీఫ్. ఇప్పుడు వాడు కూడా మీరు 10 days అయిన తర్వాత వాడిని అడిగి మీరు చెప్తున్నారు తప్పించి, యానివర్సరీ చెప్తున్నారు తప్పించి, మరి మళ్ళీ నిన్న మొన్నట్లో ఏం జరిగింది? మీరు బైండ్ ఓవర్ చేస్తే నిన్న మొన్నట్లో మళ్ళీ వాళ్ళు అట్లాగే ఎందుకు చేస్తున్నారు? బైండ్ ఓవర్ ఉన్న మనుషులు మళ్ళీ అట్లా చేస్తుంటే మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఏమండి గగన్ గారు, ఏం జరిగింది 2 రోజుల్లో? మళ్ళీ కత్తులు గట్టలు రాడ్లు వేసుకుని తిరుగుతుంటే అంటే మీ వెరసలు విందామని నాకే. మీరు బైండ్ ఓవర్ చేశాను, ఇంకేం జరగదని చెప్పారు. మరి మరలా నిన్న మొన్నట్లో జరిగిన గొడవలకు మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎస్ఐ గారు, మీ రొటీన్ ఆన్సర్ నాకు వద్దు. నేను వార్నింగ్ ఇచ్చాను, బైండ్ ఓవర్ చేశాను, నేను బతిమాలేను, నేను రిక్వెస్ట్ చేశాను, అవి కాదు. వాట్ ఈస్ ద యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? చూసుకుంటారా? జాతకాలకు ప్రొటెక్షన్ ఇస్తారా? ఒకసారి ఆగండి అందరూ. నిమిషం ఆలస్యం లేకుండా బయలుదేరి వస్తాను. ఏమీ ఇబ్బంది పడకండి. ఇవాళ ఉంటారు ఇలాంటి పోలీస్ అధికారులు కొంతమంది. చేద్దాం, వీళ్ళకే ఏం ట్రీట్మెంట్ చేయాలో చేసుకుంటాం. మిమ్మల్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది. ఇవాళ వేడి బ్యాచ్లు పోషించినోడు ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పడమే, తెల్లన కాసు ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పడమే. వీళ్ళందరి గురించి ఎందుకు మనం మాట్లాడాల్సింది? ఆడు బ్లేడ్ బ్యాచ్లు పెట్టి దోపిడీలు చేసుకున్నాడు, దొంగతనాలు చేయించాడు. వాడు వచ్చి ఇప్పుడు పెద్ద ల్యాండ్ ఆర్డర్ గురించి కబుర్లు చెప్తాడు. ఇక్కడ చేతగానోడు కాబట్టి ఈ పక్కోడు రావాలి. ఇక్కడ చేతనైనోడు అయితే పక్కోడు రావక్కర్లేదు కదా, ఇదే సరిదిద్దుకుంటాడు. అక్కడ చెల్లని కాసుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఏదో చెల్లించేలా చేసుకుంటారు. ఇలా
ఎవరు ఏ ఇబ్బంది పడకండి, అన్ని తీసుకొస్తాను. వడిసిలేరులో జరిగిన స్కామ్లు ఉన్నాయి, పట్టాల ఇష్యూ ఏం జరిగిందో నాకు తెలుసు, దాన్ని బయటకు తెద్దాం. వీళ్ళందరినీ ఎక్కడ పని చేయాలో అక్కడే పని చేద్దాం. ఓపిక పట్టండి, కానీ వెనక్కి ఎవరు తగ్గొద్దు. ఏ ఇబ్బంది వచ్చినా నేను పిలవండి, నేను సీన్లో ఉంటాను తప్పించి వెనక్కి తగ్గేది లేదు. నేను ఇప్పుడే ఎస్పీకి ఫోన్ చేసి చెప్పాను, మీ ఎస్ఐ గారు మరి వాళ్ళ దగ్గర నుంచి మర్యాదలు పొందారు కాబట్టి ఆ విషయం కూడా చెప్పాను ఆయనకి. ఆయన చాలా సాఫ్ట్ ఉంటారు, సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళ మీద, మీరు యాక్షన్ తీసుకోండి అని. రేపు ఎస్పీ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తా, లేకపోతే ఫర్దర్ యాక్షన్ నేను తీసుకుంటాను. ఒకసారి ఉండమ్మా, ఒకసారి చూడండి. ఒకసారి ఎలా చూడమ్మా. ఒకసారి ఇవాళ కుతుకులూరు గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి హేమతులసి గారు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. చాలా సంతోషం. వారిని సాదరంగా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మరి 4 రోజుల క్రితమే రామవరం గ్రామ సర్పంచ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. ఇటీవల కాలంలో మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ వేధింపులకు గురి చేసి ఇబ్బందులు పెట్టి ఎంపీటీసీలని సర్పంచుల్ని కూటమిలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉందని మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారికి తెలియజేసేది ఒకటే, మీరు గత 5 సంవత్సరాలుగా అన్ని విధాలుగా బలహీన వర్గాలకు చెందిన నాయకులను గాని, ఇతర నాయకులను గాని, దళిత నాయకులను గాని చాలా చిన్నచూపు చూశారు. చాలా దారుణంగా ప్రవర్తించారు వారి పట్ల. దాని పర్యవసానం ఇవాళ స్వేచ్ఛతో వారు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. గారి దంపతుల పేరు ఉంటుంది, ఎక్కడా బలహీన వర్గాలకు చెందిన గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరాల పేరు ఉండదు. అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో నిర్మాణమైన అనపర్తి తొసిపూడి రోడ్డుకి సాక్షాత్తు ప్రధానమంత్రి గారి పేరే లేదు. అదేవిధంగా అక్కడ బలహీన వర్గాలకు చెందిన మండల పరిషత్ అధ్యక్షుల పేరు ఉండదు. అటుపక్కన్న అగ్రవర్ణాలకు చెందిన ఎంపీపీ గారి పేరు, ఫోటో, అక్కడ ఉప సర్పంచ్ గారి పేరు ఉంటుంది. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు గాని, దళిత వర్గాలకు చెందిన వ్యక్తులు గాని సర్పంచులు, అనపర్తి సర్పంచ్ గారికి సాక్షాత్తు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆవిడికి ఏ విధమైన గౌరవం లభించిందో ప్రత్యక్షంగా గ్రామ ప్రజానీకమే కాదు, నియోజకవర్గం ప్రజానీకం అంతా చూశారు. గొల్లల మావిడాడకు చెందిన పెదపూడి ఎంపీపీ గారి పరిస్థితి, బిక్కవేల ఎంపీపీ గారు రాచరికపు ప్రతినిధి మాదిరిగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఓపెనింగ్కి వెళ్లినప్పుడు ఆవిడకి సీటు ఖాళీ చేయమన్న పరిస్థితి. వీళ్ళందరూ ఆవేదనతో రగిలిపోతా ఉన్నారు, అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. వారందరికీ వాళ్ళ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే పరిస్థితి. ఎవరైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి వారి కుల మతాలకు అతీతంగా వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రజాప్రతినిధుల పైన ఉంది. ఆ విషయాన్ని విస్మరించి మీ కోటరి ఎవరైతే 4 సామంతరాజులు ఉన్నారో ఆ 4 సామంతరాజుల మాటే వేదవాగ్గా మీరు ప్రవర్తించిన దానివల్లనే ఇవాళందరూ బయటకు వచ్చి మా వైపు చూస్తా ఉన్నారు తప్పించి ఎవరిని ఇందులో బలవంతంగా గాని, ఎవరిని వేరే విధంగా గాని
మేము ఆహ్వానించడం లేదు. వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి కూటమిలో ఇవాళ చేరతా ఉన్నారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి, అభివృద్ధి ఫలాలు అందించాలి, గ్రామంలో వారు గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన తర్వాత అనే బాధ్యతతో మాత్రమే వారు ఈ విధంగా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని తప్పుడు అర్థాలు వెతికి, విపరీతార్థాలు వెతికి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని మాజీ ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతా ఉన్నా. మరొక మారు కుతుకులూరు గ్రామ సర్పంచ్ గారికి కూటమిలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అని అన్నారు.